హాయ్ అండి, వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. ఎవరికైనా కాటన్ డ్రెస్లో కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ కావాలి అనుకుంటే ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి. మరి ఇది పైజామా టైప్లో ఉంటుందన్నమాట. టైప్లో ఏంటి పైజామానే అను. దీనిపైన వచ్చిన వర్క్ మొత్తం కూడా ప్రింటెడే. ఇప్పుడైతే కాస్ట్ తక్కువే ఉంది అండి. నేను తీసుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువే ఉండే. ఇప్పుడు నేను తీసుకున్న సైజ్ అయితే ఎల్ అనమాట. దీనికి నాకు 373 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు ఆఫర్లో 339 రూపీస్లోనే ఉందన్నమాట. నేను ఫస్ట్ ఆర్డర్ చేసింది అయితే ఎక్సెల్ అండి. అది చాలా పెద్దగా వచ్చిందనమాట. నా సైజ్ కంటే XXL చాలా ఎక్కువగా వచ్చింది. ఇంతెందుకని చెప్పేసి నేనైతే ఎక్స్చేంజ్ అయితే పెట్టుకున్నాను ఎల్ సైజు. ఇప్పుడు నాకు ఎల్ అయితే వచ్చింది. ఇది కూడా ఇంకా లూజే ఉంది, కానీ కొంచెం స్టిచెస్ వేసుకుంటే తర్వాత యూజ్ అవుతుంది కదా. కరెక్ట్ సైజ్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం లూజ్ ఉన్నదే తీసుకున్నాను. ఇది మనం రెగ్యులర్ వేర్ కన్నా వాడుకోవచ్చు, లేదంటే నైట్ వేర్ కన్నా వాడుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉందండి. ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి. కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను. అయినా డిజైన్ అయితే చూస్తున్నారు కదా, అది మొత్తం కూడా ప్రింటెడే. పైన నెక్ అయితే మనకి ఇట్లా రౌండ్ షేప్లో వచ్చి కొంచెం చిన్నగా వీ నెక్ అయితే ఇచ్చారు కింది వైపు. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్కే ఫుల్గా ఉంటుంది, కింది వైపు కింద దాకుండకుండా. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్సే. డ్రెస్ లెంత్, హ్యాండ్స్ లెంత్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్లో మనకు స్టార్టింగే సైజు ఎం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎం నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ సైజు 6XL వరకు అయితే ఉందన్నమాట. కాటన్ కాబట్టి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. దీనికి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. డ్రెస్ కింది వైపు అయితే మనకు రౌండ్ షేప్లో ఉంటుందన్నమాట. స్ట్రైట్ షేప్లో కాకుండా రౌండ్ సైడ్స్కి కట్స్ ఉండి స్ట్రైట్గా ఉండకుండా రౌండ్ షేప్లో ఉంటుంది. ఇదిగోండి మీకు షేప్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్యాంట్ ఎలా వచ్చిందో చూసేద్దాము. ప్యాంట్ లెంత్ కూడా చాలా బాగుందండి. మరి టూ లాంగ్ లేదు, టూ షార్ట్ లేదు, కరెక్ట్గా సైజ్ ఉంది. లూజ్లో కూడా ప్లాజో టైప్లోనే ఉందన్నమాట. బాగుంది. హిప్ దగ్గర ఎలాస్టిక్ టైప్లో అయితే వస్తుంది మనకి. స్ట్రెచబుల్ అయితే ఉంటుంది. వీడియోలో ఒకటైతే చూపించలేదండి. అదేంటంటే మనకి ప్యాంట్కి పాకెట్ అయితే వచ్చింది వన్ సైడ్. మనం నైట్ వేర్కి అట్లా వేసుకున్న, బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా, కిడ్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా ఫోన్స్ అవి క్యారీ చేయడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. ప్యాంట్కి సైడ్కి వన్ సైడ్ పాకెట్ అయితే ఉంది. నేను నార్మల్గా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. పైన హ్యాండ్స్ అయితే ఇలా లెంతీగా ఉంటున్నాయి. నేను చేసిన సైజు ఎల్లే అయినా నా సైజ్కి ఇది ఇంకా లూజే ఉందన్నమాట. ఇంకా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టే చూసుకోవాలి. ఎందుకంటే లావైనా కొంచెం స్టిచ్చింగ్ వేసుకునేటట్టుగా, లేదంటే ఇప్పుకునేటట్టుగా ఉండాలన్నమాట. అలా అని చెప్పేసి నేను సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ రావాలని చెప్పేసి కొంచెం సైజు ఎల్ చేశాను. లేదంటే మనం కొంచెం లావ్ అయిపోయినా ఆ డ్రెస్ని పక్కకు పెట్టేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అబ్బా, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.